నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో మహాపడి పూజ కార్యక్రమం భజన కీర్తనలతో భక్తి పార్యవశమైన గ్రామం ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో 27 కేజీల ఎండు గంజాయి స్వాధీనం బహిరంగ మార్కెట్లో సుమారు 7 లక్షలు ఉంటుందని తెలిపిన సిఐ నిజామాబాద్ అపూర్వ పాఠశాలలో 24 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వేస్ట్ మెటీరియల్తో వివిధ రకాల ఆకృతులను తయారు చేసిన విద్యార్థులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కన్యస్వామి కదిరేస్వామి గౌడ్ గృహంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి స్వరూపులు రాజుగురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం కన్నుల పండుగగా పడి పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు పాల్గొని స్వామి సేవలు తరించారు. ముందుగా గణపతి పూజ, అయ్యప్ప ఉత్సవమూర్తికి పంచామృతాలచే అభిషేకాలు, వివిధ రకాల పూలతో అభిషేకాలు నిర్వహించారు. సుమారు 150 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని భజన కీర్తనలతో మదిగుంట గ్రామాన్ని భక్తి పారవశ్యం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని మిల్లులో దించుకుంటున్నారు. వేరే రైస్ మిల్లు పేరుతో అనుమతులు తీసుకొని పూర్తి కాని రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారు. నూతన రైస్ మిల్లుకు ఎలాంటి అలాట్మెంట్ లేకుండా ఉన్నాయని యజమాని దురుసుగా సమాధానం తెలుపుతున్నారు. మండలంలోని మొత్తం 18 రైస్ మిల్లులకు గాను 12 రైస్ మిల్లులకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన 6 రైస్ మిల్లులలో గత సంవత్సరము 2 రైస్ మిల్లులు పూర్తయి ధాన్యం ఆడుతున్నారు.
నేటి వరకు కూడా 2 రైస్ మిల్లులకు మార్కెట్ కమిటీ అలాగే ప్రభుత్వ అనుమతులు లేవు. ఇప్పటికైనా మిల్లర్లపై అధికారులు పర్యవేక్షణ చేపట్టి పూర్తి అనుమతులు వచ్చాకే ధాన్యం నిల్వ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలము లక్ష్మీపురం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న 3 బాక్సుల్లో 27 కేజీల ఎండు గంజాయిని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జి గణేష్ల ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె తిరుపతి సూచనలతో ఎన్ఫోర్స్మెంట్ సిఐ సర్వేశ్వర్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 7 లక్షలు ఉంటుందని సిఐ సర్వేశ్వర్ తెలిపారు. మేము ఎన్ఫోర్స్మెంట్ అధికారులము ఖమ్మం మాకు వచ్చిన సమాచారం మేరకు లక్ష్మీపురం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్ లక్ష్మీపురం గ్రామ సమీపంలో లారీ ట్రాన్స్పోర్ట్ యార్డ్ దగ్గర అనుమానాస్పదంగా 3 బ్యాగ్స్ ఉన్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మేము రావడం జరిగిందండి. సో అప్పటి వరకు ఒక వ్యక్తి ఇక్కడ 3 బ్యాగులను కలిగి ఉన్నాడని, సో ఎప్పుడైతే ఈ సమాచారం తెలిసిందో అతను ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడని చెప్తున్నారు. దాంతో మేము రావడంతో అక్కడ 3 బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ బ్యాగ్స్ని 2 పంచలు మీడియేటర్ సమక్షంలో ఓపెన్ చేసి చూడగా అందులో ఈ యొక్క బ్రౌన్ కలర్ ప్యాకెట్ కలిగిన దీర్ఘ చతురస్రాకారపు గిన్నెలు 5 ఉన్నాయండి. సో ఈ 5టిని పరిశీలించి వాటిని చూడగా ఇందులో ఆకుపచ్చని పదార్థం, గింజలు, కాడలు, కొమ్మల మాదిరిగా ఉన్న పదార్థం కలిగి ఉంది. దీనిని అబ్జర్వేషన్ చేయగా ఇది ఎండు గంజాయిగా నిర్ధారించి చెప్పడం జరిగింది. సో కాబట్టి దీన్ని సుమారుగా 26 కేజీలు ఎండు గంజాయిగా దీన్ని తూకం వేయగా తెలియజేయడం అయింది. సో పారిపోయిన వ్యక్తి సంబంధించిన డీటెయిల్ గురించి ఎంక్వైరీ చేస్తున్నామండి. అతను ఈ సమీప ప్రాంతంలో పారిపోయాడు కాబట్టి ఈ సమీపంలో ఎక్కడున్నా పట్టుకునే ప్రయత్నం చేస్తాము. దీన్ని తదుపరి చర్యల నిమిత్తం ఈ యొక్క గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగిస్తామని తెలియజేస్తున్నాం. దీని యొక్క వాల్యూ 26 కేజీలు 6,50,000 దీని యొక్క విలువ ఉంటుందండి బహిరంగ మార్కెట్ విలువలో. ఇది ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్లో పాల్గొన్న వాళ్ళు హరీష్, సుధీర్, వెంకటేష్ మరియు విజయ్ ఈ యొక్క రైడ్ పార్టీలో పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ నగరం ఖలీల్వాడిలోని అపూర్వ పాఠశాలలో 24 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుస్మారెడ్డి మాట్లాడుతూ మన ఇంట్లో ప్రతినిత్యం వాడే వేస్ట్ మెటీరియల్తో డెకరేటివ్ ఐటమ్స్, యూటిలిటీ ఐటమ్స్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. వేస్ట్ మెటీరియల్తో వివిధ రకాల ఆకృతులను ఎలా తయారు చేయాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని అన్నారు. విద్యార్థులు నాణాలతో తయారు చేసిన వివిధ రకాల ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఇయర్ బర్డ్స్తో పువ్వులు, చెట్లు, వివిధ రకాల ఆకృతులు, వాటర్ బాటిల్స్తో పెన్సిల్ స్టాండ్స్, ఫ్లవర్ వేస్, ప్లాట్స్ ఇలా ఎన్నో రకాలు తయారు చేయడం జరిగింది.
అపూర్వ స్కూల్లో మేము ఈరోజు 24th ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. దానికి మెయిన్లీ వేస్ట్ మెటీరియల్ యూజ్ చేసి దాంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ యూటిలిటీ ఐటమ్స్ కానీ చాలా లో కాస్ట్లో తయారు చేస్తాము. దీనికి టీచర్స్ ట్రైన్ చేస్తారు. వాళ్ళు మా దగ్గర 32 టీచర్స్ ఉన్నారు. ఈ 400 పిల్లల్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు. టీచర్స్ ఎఫర్ట్ చాలా ఉంది. ఎవ్రీ టీచర్ ఇస్ అ క్రాఫ్ట్ టీచర్ ఇన్ అ స్కూల్. మీరు వాళ్ళ వర్క్స్ చూస్తే తెలుస్తుంది. అండ్ పిల్లలకి ఏంటంటే దీంట్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ ఫ్యూచర్. సో దే స్టార్ట్ థింకింగ్. అనంతపురం అర్బన్ ప్రకాష్ రోడ్లో రోడ్డు పనులు జరగని రోడ్డు కూడా బ్లాక్ చేయడం జరుగుతుందని నగర ప్రజలు వాపోతున్నారు. సంబంధిత సచివాలయాల అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే పిఏకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా బాధలు, మా గోడు ఎమ్మెల్యే వినాలని నగర ప్రజలు మీడియా ముఖంగా తెలియజేశారు. తీసుకోరా, నువ్వు తీసుకో, నేను వేపిస్తాలే. ఎవరైనా జనాలు వాయిస్ ఇస్తారేమో చెప్పు. ఒక 5 మంది తీసి దెంగితే ఎమ్మెల్యే వాళ్ళ మళ్ళీ ఆల్రెడీ ఫోటోలు వెళ్ళిపోయినాయి లేరా, ప్రింట్ మీడియా పెట్టాం కానీ ఎలక్ట్రానిక్ మీడియా పెడతాను. నువ్వే చెప్పు. నేను ఆల్రెడీ తిట్టినాను అప్ప. కార్పొరేటర్కి అందరికీ తిట్టాను. ఏ పక్కన ఏ బాబు, ఏ ఉండు, ఏ బండి వస్తాను బాబు. ఏ బాబు నువ్వు తాగినావు, నీతో ఎందుకు మాట్లాడాలా? రోడ్ దెంగుతారు ఇలా అందరూ బాగుంటుంది. వాయిస్ బాగాలేదు, నేను దెంగుతాను చూడమంటే రాలే. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడుగుడెం మండల కేంద్రంలో పోలీస్ అధికారుల తీరును నిరసిస్తూ నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది గుజ్జా అచ్చమ్మ అనే మహిళ. తన కొడుకుపై దుండగులు హత్యాయత్నం చేయడంతో చావు బతుకుల్లో ఉన్నాడని కన్నీటి పర్యంతమైంది. ఫిర్యాదు చేసి నెల రోజులవుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని, న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించనని ట్యాంక్ పైనే బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించింది.
పోలీసుల వైఖరి పోలీసుల వైఖరి ఇప్పుడు ఉట్టి పేరు మీద పంపించినప్పుడు వారం రోజులు పేరు వచ్చిన తర్వాత ఏమన్నా బాగాలేక కావచ్చు అప్పుడు మనం రిమాండ్ చేసుకుంటూ బెయిల్ రాదు అట్లే కదా మీరు అదే అంటే ఇప్పుడు చేస్తే మీకే లాస్ మరి వారం రోజులు 2 వారాల బెయిల్ వస్తుంది అదే ఏమన్నా జరిగింది 3 నెలలు 4 నెలల తర్వాత రికవరీ కావాలి కదా దాంట్లో ట్రీట్మెంట్ రికవరీ ఉండాలి కదా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా జరిగిన రోజు నేను చెప్పిన ఒకవేళ నేను చేస్తే వెహికల్ కూడా ఇంతవరకు చేయలేదు ఒక వెహికల్ కూడా సీజ్ చేయలేదు 2 రోజుల బెయిల్ వస్తే తర్వాత రిమాండ్ చేయడానికి 2 రోజులు వచ్చి ఆల్రెడీ రిమాండ్ చేసిన తర్వాత చేయడానికి ఉండదు తర్వాత అంటే ఎన్నో నెల్లూరు జిల్లా వేణుగోపాల స్వామి దేవస్థానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధనుర్మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సిబ్బంది బాణాసంచా పేల్చారు. బాణాసంచా నిప్పురవ్వలు గోశాలలోని గడ్డివాముపై పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది గోవులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హుటాహుటిన స్పందించిన అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. వాటర్ వదలనా వాటర్ ఓకే క్లారిటీ ఉందా కాసేపు లోపలికి జరుపుకోట ఈ రోజు విశాఖపట్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రమానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రమం నుండి ప్రత్యేక విమానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకి బయలుదేరి వెళ్లారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో మహాపడి పూజ కార్యక్రమం. భజన కీర్తనలతో భక్తి పార్యవశమైన గ్రామం. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో 27 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. బహిరంగ మార్కెట్లో సుమారు 7 లక్షలు ఉంటుందని తెలిపిన సిఐ. నిజామాబాద్ అపూర్వ పాఠశాలలో 24 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్. వేస్ట్ మెటీరియల్తో వివిధ రకాల ఆకృతులను తయారు చేసిన విద్యార్థులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.